స్పందన తెలియజేసినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. ఇప్పుడు రేలంగి నరసింహారావు గారిని మాట్లాడుతుందిగా కోరుకుంటున్నాను. సభకు నమస్కారం. మొన్న నేను 4-5 రోజుల నుంచి ఒక మాట వింటా ఉన్నాను కొన్ని చోట్ల. ఏమిటండి సినిమా ఫీల్డ్లో ఈ మధ్యన వచ్చే సినిమాలు కొన్ని సినిమాలు అస్సలు బాగుంటలేదు, ఏటో విరక్తి వస్తుంది, థియేటర్కి వెళ్ళాలంటే చేయాలంటే కూడా బాగుంటలేదు సార్, పూర్వకాలం సినిమాలే బాగున్నాయి అన్నాను. పూర్వకాలాన్ని మైమరిపించిన చిత్రం మై బేబీ. ఈరోజు నేను మురళీమోహన్ గారు చెప్పినట్టుగా చూస్తూ ఉంటే ఒక డైరెక్టర్గా నేను ఎంత స్పందించానంటే అంత స్పందించాను. ఎందుకంటే కొన్ని డ్రామాలు చూస్తూ ఉంటే ఇది డ్రామాయే కదా, మేము చేయిస్తాం కదా సెట్లో అనిపిస్తుంది. కానీ నేను రియాలిటీ ఫీల్ అయ్యానండి. అదంతా కూడా ఫస్ట్ హాఫ్లో అత్యద్భుతం అసలు సెంటిమెంట్. సెకండ్ హాఫ్లో కూడా కమర్షియల్గా వెళుతూ సెంటిమెంట్ పండించారు గొప్పగా. పూర్తిగా ఒక తల్లి పిచ్చిదైనా మంచిదైనా ఏమైనా బిడ్డ ప్రేమ తనలో ఉంటుందని నిరూపించింది ఈ తల్లి అండి. ఈ తల్లి అలాగే తండ్రి క్యారెక్టర్ ఒక తాగుపోతూ తిరుగుబోతూ అసలు ఏంటో సమాజాన్ని పట్టించుకోకుండా తల్లిదండ్రులు పట్టించుకోకుండా తిరిగిన వ్యక్తి తండ్రే దూషించాడు కొడుకుని. ఒరే నువ్వు ఎందుకు పనికి వస్తావురా, జీవితంలో రావురా, స్మాష్ అవుతావురా నువ్వు అన్న తండ్రిని క్యారెక్టర్ బిడ్డ మీద ఎంత ప్రేమ చూపించాడు, భార్య మీద ఎంత ప్రేమ చూపించాడు దీంట్లో చూడాలి. నిజంగా ఇవాళ చూస్తూ ఉంటే సినిమా నిజంగా కూడా అద్భుతం అండి. అన్ని క్యారెక్టర్లో ఎమోషన్స్ బాగా డెవలప్ చేశారండి డైరెక్టర్. సూపర్గా డైరెక్టర్ చేయడం కాదు, ఆర్టిస్టులు పండించాలి అక్కడ, మేము చేయడం కాదు. స్క్రిప్ట్ సమాజాన్ని పండించారు వాళ్ళండి. పండించి ఈ రోజు థియేటర్లో అలాగ స్పెల్ బౌండ్ అయి చూశారు అందరూ కూడా నిజంగా కూడా. తర్వాత నేను ఊహించింది క్లైమాక్స్ ఏమిస్తాడు ఇది, బిడ్డ పోయి 10 రోజులైంది, ఎలా పట్టుకోగలుగుతారు ఏంటిది అని అనుకునే ఆలోచనలో క్లైమాక్స్ తీసిన సూపర్ అండి. హెడ్స్ ఆఫ్ క్లైమాక్స్ నిజంగా. అంటే ఒక తల్లికి తన పుట్టిన బిడ్డ స్పర్శ తగిలేటప్పటికీ తన బిడ్డ కాదా అనేది తెలిసిపోతుందనే సందేశాన్ని కూడా దీంట్లో ఇచ్చారండి. అలాగే